ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఇప్పుడంటే చాలా ఈజీ అయిపోయింది ఇండస్ట్రీకి రావటం, వర్క్ చేయటం. అండ్ ఫ్యామిలీస్ కూడా ఎవరు కూడా దాన్ని పెద్దగా తీసుకోవట్లేదు. టాలెంట్ ఏ ఫీల్డ్లో ఉంటే ఆ ఫీల్డ్లో అనుకుంటున్నా. బట్ మీ టైంలో చాలా చెడుగా మాట్లాడుకుంటారు ఇండస్ట్రీ గురించి, ఎస్పెషల్ అమ్మాయిలను పంపాలంటే. అండ్ ఎస్పెషల్లీ డ్యాన్స్ ఫీల్డ్ ఎక్స్పోజింగ్ చేయాలి, ఆ డ్రెస్లు ఇవన్నీ చాలా హీనంగా మాట్లాడతారు, చీప్గా మాట్లాడతారు. ఆ టైంలో ఫ్యామిలీ నుంచి కానీ రిలేటివ్స్ సైడ్ నుంచి కానీ ఎలాంటి మాటలు వచ్చాయి అమ్మ నాన్నకి మీకు? వచ్చిందండి, బట్ మనం దాన్ని పెద్దదిగా తీసుకోకూడదు. తీసుకోలేదు అసలు? తీసుకోలేదు. అంటే మనం వచ్చేది బతికేది అన్నీ సినిమా ఫీల్డ్. నలుగురు మాటలు మాట్లాడతారుదా, దాన్ని అంతా మనం వచ్చి చెవులు వేసుకోకూడదు. మన పని ఏమో మనం ఏం చేసుకుని మనం పోవాల్సింది. అంటే అలాంటి మాటలు వచ్చింది, లేదు అని చెప్పలేదు, బట్ అదన్నీ నేనేం కేర్ చేసుకోలేదు. పెద్దగా ఏది ఆలోచించారు? మన లైఫ్ ఏంటో అదే. శివాజీ గారితో నేను ఎక్కువ పిక్చర్లు చేసేటప్పటికి కొంచెం ఏదో మాట్లాడుకున్నారు. శివాజీ రికమెండేషన్లో ఈ అమ్మాయి వస్తుంది అని అలాగంతా మాట్లాడుతూ ఉన్నారు. నేను అదంతా ఏం పెద్దదిగా తీసుకోలేదు. ఒక పెద్ద యాక్టర్ రికమెండ్ చేసి మనం వస్తామంటే మనకు వచ్చి అది గొప్పనే, కానీ టాలెంట్ ఉంది కాబట్టి ఎంకరేజ్ చేస్తారు. ఇప్పుడు లత గారు ఉన్నారు, ఎంజిఆర్ గారు చాలా ఎంకరేజ్ చేశారు. అక్కడ ఎంజిఆర్ లత గారు అని పిలుస్తారు. అలాంటి సంతోషత పడాను. అంటే ఇప్పుడు మీ టైంలో అంతా మ్యాగజైన్స్, ఇద్దరు కలిసి ఫ్లైట్లో వెళ్ళినా, ఇద్దరు కలిసి ఒక కాఫీ షాప్లో కాఫీ తాగినా, ఇద్దరు కలిసి లంచ్ డిన్నర్ చేసిన బయట వెంటనే మ్యాగజైన్లో వచ్చేస్తుంది వీళ్ళిద్దరి మధ్య ఏదో ఉంది, పెళ్లి చేసుకోబోతున్నారు అని. అలా మీరు అన్నారు. ఇప్పుడు శివాజీ గణేష్ ఎక్కువ నన్ను రికమెండ్ చేసేవాళ్ళు, ఇండస్ట్రీ అంతా అనుకునేవాళ్ళు. మీరు చెప్పినట్ట మన దగ్గర టాలెంట్ ఉండనే వాళ్ళు మనల్ని వచ్చి రికమెండ్ చేశారు. ఓకే, దాన్ని మనం తప్పుగా ఎత్తుకోకూడదు. ఎత్తుకునే వాళ్ళు ఎత్తుకోకపోతారు. మీ గురించి మీరు అంటే టాలెంట్ ఉండి ఎంకరేజ్ చేస్తున్నారు అనుకోకుండా మీ గురించి చెడుగాను బ్యాడ్గాను మ్యాగజైన్స్లో రాయటము, లేకపోతే మాట్లాడటం ఏ విషయంలో జరిగింది? ఏ ఇన్సిడెంట్, ఏ హీరోతో కానీ? శివాజీ గణేష్ ఒక మాట్లాడింది. బట్ క్లబ్ డాన్స్ చేసేటప్పటికి కొంచెం అప్పటికి అది గ్లామర్ జాస్తి, ఇప్పటికీ లేదు. అప్పటికే అది ఆ గ్లామర్ కొంచెం జాస్తిగా ఉండింది. దాని గురించి రాస్తారు. అది వేరేం లేదు. ఇప్పుడు అప్పుడు ఆ టైంలో కాంపిటీషన్ ఉన్నారా మీకు? మీ తర్వాత వచ్చింది జ్యోతిలక్ష్మి, జయమాలిని వీళ్ళంతా వచ్చింది మీ తర్వాత? జ్యోతిలక్ష్మి నాకు తర్వాత వచ్చినారు. నాతో ఉండింది వచ్చి విజయలలిత, జయకుమారి, ఆలం, వీళ్ళంతా మా జతలో ఉండిన వాళ్ళు. ఎవరికి కాంపిటీషన్ గట్టిగా ఉండేది? విజయలలిత గారికి మీకా, లేకపోతే? విజయలలిత కొంచెం తెలుగులో ఎక్కువ చేయని ఆరంభించినారు. నేను తమిళ బిజీగా ఉన్నాను. ఓకే, అవునండి. మీ ఇద్దరు కాంబినేషన్స్ చేశారా? చేస్తుంటాము. మలయాళ పడాన్ల 2-3 పడాన్ల రంభా, ఊర్వశి, తిలోత్తమ, అమ్మది నలుగురు ఉండరు కదండి. ఆ నలుగురులో విజయలలిత నేను అంతా చేస్తుంటాము. ఓకే, విజయలలిత గారు అంటే మీకు గుర్తొస్తుంది సాహస వీరుడు, సాహర్ కన్య, వెంకటేష్ గారి సినిమాలో క్యారెక్టర్ చేస్తారు కదా, కర్ర పట్టుకొని ముసలాం క్యారెక్టర్. మన విజయశాంతి గారి పిన్ని. అవును అవును అవును. ఆమె నాకు మంచి ఫ్రెండే, మంచి డాన్సర్. అసలు నేను అందరితో కొంచెం బాగా అడ్జస్ట్ అయిపోయేది. ఎవరితోనూ ఏం మనస్తాపాలు పెట్టుకోను. మీరు ఎవరితో గొడవ పెట్టుకోలేదు? లేదంట. ఎవరన్నా మీతో పెట్టుకున్నారా మీ టాలెంట్ చూసి? లేదు 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 లేదు, అసలుకి అలాంటి అంత ఏమీ లేదు. అడ్జస్ట్ అయ్యి వెళ్ళిపోతాను. ఇప్పుడు కూడా ఇంట్లో కూడా అంతే. ఎవరైనా ఏదైనా మాట్లాడినారంటే సరే ఓకే అంతే. అంటే మీ టైంలో కొంచెం బాగా తగ్గపోరు ఉంటుంది హీరోయిన్స్ మధ్య, రైబల్రీ. హీరోయిన్స్ కు నాకు ఉండేది, హీరోయిన్స్ కును నాకు ఉండేది. ఓకే, అంటే అప్పుడు హీరోయిన్స్ వచ్చి మాది గ్లామర్ క్యారెక్టర్ చెయ్యరు కదండా. గ్లామర్ క్యారెక్టర్గానే మేము ఉంటాము కదా. అప్పటికి వాళ్ళు కొంచెం ఉండింది, అది నేనేం కనుక్కోలేదు. ఫేస్ ముందు అనేస్తారా? వాళ్ళు అంటారు, నేనేం అనుకోను. వాళ్ళు అంటారు. ఎవరలా నొప్పించిన వాళ్ళు? వద్దులే.
పెద్దవాళ్ళ ఇప్పుడు ఉన్నారా? లేదు 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 లేదు. బట్ హీరోస్ ఏమన్నారు? హీరోస్ అంతా ఓకే, అన్ని హీరోస్ నా క్యారెక్టర్ అంటే ఓకే అనేస్తారంట, ఎవరు వద్దు అని చెప్పేది లేదు. అది ఒకటి నాకు చాలా సంతోషం, నా భాగ్యము అదే. అన్ని హీరోస్ చేసేస్తే కూడా అన్ని హీరోస్ శకుంతల అంటే ఓకే చెప్పేవాళ్ళు. ఓకే. అవునంట.